మీలో ఎంతమంది పండు మిర్చి పచ్చడి లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మా దగ్గర కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి పండు మిర్చి నిల్వ పచ్చళ్ళు ఆన్ డిమాండ్ డెలివరీ చేస్తున్నాము. ఈరోజు మాకు 20 కేజెస్ పండు మిర్చి టమాటా పచ్చడి అయితే ఆర్డర్ వచ్చింది. దానికోసం ముందుగా మార్కెట్కి వెళ్ళి తాజా పండు మిర్చి తెచ్చుకొని ఉప్పు వేసి బాగా కడిగి నీళ్లు పోయేలాగా పూర్తిగా ఆరబెడతాము. ఆ తర్వాత పండు మిర్చి తొడిమలు తీసి పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము. ముందుగా గ్రైండర్లో పండు మిర్చి వేసి కొద్దిగా నలిగిన తర్వాత రాళ్ళ ఉప్పు, వేయించిన మెంతులు, జీలకర్ర వేసి గ్రైండ్ చేస్తాము. తర్వాత చింతపండుని శుభ్రంగా వేరు చేసి గింజలు ఈనెలు లేకుండా గ్రేట్ చేసి అది కూడా యాడ్ చేస్తాము. ఈ ప్రాసెస్లో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి టమాటా అయితే టమాటా, గోంగూర అయితే గోంగూర, చింతకాయ అయితే చింతకాయ కూడా వేసి తయారు చేస్తాము. చివరిగా తాజా వెల్లుల్లి వేసి రుచికి రుచి, నాణ్యతకి నాణ్యతతో పచ్చడి ఫినిష్ చేస్తాము. పచ్చడి అంటే రెసిపీ కాదు, ఇదొక ఎమోషన్, ఒక అలవాటు. మరి మీరేమంటారు?